శ్రీకాకుళం జిల్లా అక్కివలస నుంచి 22వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. చిలకపాలెం, ఎచ్చెర్ల మీదుగా ఆముదాల వలసకు బస్సు యాత్ర చేరుకుంది. శ్రీకాకుళం బైపాస్, సింగపురం, కొమర్తి, మడపాం, నరసన్నపేట బైపాస్, కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా పరశురాంపురంకు చేరుకోనున్నారు సీఎం జగన్. అక్కడే భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత కే కొత్తూరు మీదుగా టెక్కలికి చేరుకోనున్న సీఎం జగన్ అక్కడ జరిగే మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొంటారు. మార్చి 27న ఇడుపులపాయలో ప్రారంభమైన బస్సు యాత్ర నేటికి 22 రోజులు పూర్తి చేసుకుంది. నేటితో బస్సు యాత్ర ముగియనుంది. గత 21 రోజులుగా సాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్రకు జనం నుంచి విశేష స్పందన లభించింది. జగన్ వెళ్లే మార్గమంతా జనం, పార్టీ శ్రేణులు, అభిమానులతో నిండిపోయింది. యాత్ర జరిగే మార్గంలో ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. శ్రీకాకుళం జిల్లా అక్కివలస నుంచి 22వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. చిలకపాలెం, ఎచ్చెర్ల మీదుగా ఆముదాల వలసకు బస్సు యాత్ర చేరుకుంది. శ్రీకాకుళం బైపాస్, సింగుపురం, కొమర్తి, మడపాం, నరసన్నపేట బైపాస్, కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా పరశురాంపురంకు చేరుకోనున్నారు సీఎం జగన్. అక్కడే భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత కే కొత్తూరు మీదుగా టెక్కలికి చేరుకోనున్న సీఎం జగన్ అక్కడ జరిగే మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొంటారు. మార్చి 27న ఇడుపులపాయలో ప్రారంభమైంది బస్సు యాత్ర. నేటికి 22 రోజులు పూర్తి చేసుకుంది. నేటితో బస్సు యాత్ర ముగియనుంది. గత 21 రోజులుగా సాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్రకు జనం నుంచి విశేష స్పందన లభించింది. జగన్ వెళ్లే మార్గమంతా జనం, పార్టీ శ్రేణులు, అభిమానులతో నిండిపోయింది. యాత్ర జరిగే మార్గంలో ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్.
శ్రీకాకుళం జిల్లా అక్కివలస నుంచి 22వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. చిలకపాలెం ఎచ్చెర్ల మీదుగా ఆముదాల వలసకు బస్సు యాత్ర చేరుకుంది. శ్రీకాకుళం బైపాస్, సింగుపురం, కొమర్తి, మడపాం, నరసన్నపేట బైపాస్, కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా పరశురాంపురంకు చేరుకోనున్నారు సీఎం జగన్. అక్కడే భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత కొత్తూరు మీదుగా టెక్కలికి చేరుకోనున్న సీఎం జగన్ అక్కడే జరిగే మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొంటారు. మార్చి 27న ఇడుపులపాయలో ప్రారంభమైన బస్సు యాత్ర నేటికి 22 రోజులు పూర్తి చేసుకుంది. నేటితో బస్సు యాత్ర ముగియనుంది. గత 21 రోజులుగా సాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్రకు జనం నుంచి విశేష స్పందన లభించింది. జగన్ వెళ్లే మార్గమంతా జనం, పార్టీ శ్రేణులు, అభిమానులతో నిండిపోయింది. యాత్ర జరిగే మార్గంలో ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం యాత్రకు జన నీరాజనం అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే రోడ్లపైనే నిల్చొని ఎప్పుడు తమ అభిమాన నాయకుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వస్తారా, ఆయనకి ఒకసారి హాయ్ చెప్దామా, ఆయన్ని పలకరిద్దామా, ఆయన అభివాదం చేద్దామంటూ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నామో. ఏదైతే టెక్కలి నియోజకవర్గంలో రోడ్డుపైన ఉన్నాం, మరి కాసేపట్లో ఏదైతే ఇదే ప్రాంతానికి రానున్నారు జగన్మోహన్ రెడ్డి, బహిరంగ సభలో మాట్లాడనున్నారు. సో దానికోసం అందరూ కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. పెద్దయినా మీరు చెప్పండి, ఏంటి అసలు మీకు జగన్మోహన్ రెడ్డి ఏం మేలు చేశారు? అన్ని పథకాలు మాకు వస్తాయి, అన్ని పథకాలు. మళ్ళా మా మనవరాలకేమో వినమడపోతే, నోరు రాకపోతే ఆపరేషన్ చేయన్నారు. గుంటూరులో 13 లక్షల రూపాయలు ఇచ్చి మళ్ళా 5 వెళ్ళిపోయినప్పుడు మాకు 6,000 రూపాయలు ఛార్జీకి ఇచ్చినారు. ఎంత మంచి నాయకుడు ఇంకా మాకు దొరకడు. ఇంకా పాడవమ్మ దగ్గర లగమదిడ్డి. ఓకే మనం చూడొచ్చు ఎవరెవరికైతే హెల్ప్ చేశారో వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. చెప్పండి బాబు, ఏమని? జగనన్న గురించి, జగనన్న అందరికీ మంచి చేశాడు. ప్రతి పేదవాడు అన్నాడు ఈ రోజుల్లో గర్వంగా చెప్పుకుంటాడంటే జగన్మోహన్ రెడ్డి కారణం. ప్రతి ఒక్క పథకం అందంటే జగన్మోహన్ రెడ్డి కారణం. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు టెక్కలి నియోజకవర్గం నాది. దువ్వాడ శ్రీనివాసరావుకి ఓటు వేస్తాను నేను. ప్రతి ఒక్క పేదవాడికి నాకు కూడా మంచి జరిగింది. మా నాన్నకి ఆరోశ్రీ వచ్చింది. ఆరోశ్రీ 10 లక్షలు వచ్చింది మా నాన్నగారికి. మా నాన్నగారు ఇప్పుడు వైజాగ్ లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. మా నాన్నగారికి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని భరోసా ఇచ్చిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి అని నిరూపిస్తున్నాను నేను. సార్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చిన తర్వాత రాజకీయాలు జనంకి ఏం తెలియదు సార్. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చిన తర్వాతే
రాజకీయము ప్రభుత్వం యొక్క పథకము పేదవాడికి అందరం తెలిసింది. గత స్వతంత్రం వచ్చిన నుంచి పేదవాడు ఏ రోజు బాగుపడలేదు. దాన్ని పెద్దోళ్ళు మాత్రం యూజ్ చేసుకుని రాజకీయాలు పెద్దోళ్ళకే కానీ పేదవాడికి ఎటువంటి లాభం లేదు. జగన్మోహన్ రెడ్డి అని వచ్చిన తర్వాత పేదలకు చదువులు కానీ ఆరోగ్య విషయంలోనూ కానీ రైతులకు రైతు భరోసా కానీ ఆసరా కానీ ఈ పొద్దు పేదోడు 4 పూట్ల అన్నం తింటాడంటే ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డే కారణం సార్. జగన్మోహన్ రెడ్డి నాయకుడు ఈ భారతదేశంలో ఇంతవరకు మేము అక్కడ చూడలేదు సార్. అటువంటి నాయకుడు అన్నాలు మేమందరము జగనన్న పక్కే ఉంటాము. ఆ కాన్స్టిట్యున్సీలో ఏ నాయకుడున్నా మేము నిత్యం ఆయనకే ఓట్లు వేస్తామని అంతా మంచి చేశారు సార్. పిల్లలుగా అమ్మఒడి అనగా తర్వాత పెన్షన్లకు ఒకప్పుడు ఎక్కడో వెళ్ళి లైన్లో నిల్చొని ఎండలో చాలా తిప్పలు పడేవాళ్ళము. ఇప్పుడు అలా కాకుండా డోర్ టు డోర్ పెన్షన్ ఉదయం 6 గంటలకే ఇచ్చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. రైస్ కూడా మనకి అందుబాటులో ఇంటికే వచ్చేస్తుంది. అన్ని సౌకర్యాలు బాగున్నాయి సార్. సార్ వచ్చినాక అన్ని సౌకర్యాలు బాగున్నాయి. దానికి సంతోషిస్తున్నాం మేము. ఈ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రకి చేసిన మంచికి జీవితంలో మర్చిపోలేమండి. ఈ రోజు మూలపేట పోర్ట్ అయితేనేమి, నెక్స్ట్ ఉద్దాన కిడ్నీ సమస్యకి అయితే ఏమి 170 కిలోమీటర్ల నుంచి పైప్ లైన్ వేసుకొచ్చి ఈ రోజు మంచినీరు అందించారు. హిరమండలం నుంచి 170 కిలోమీటర్లు. జీవితంలో ఈ టీడీపీ వాళ్ళు 14 ఏళ్ళు సీఎం గా ఉన్నారు, 45 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ శ్రీకాకుళం వాసులకి ఏ రోజైనా ఏదైనా మంచి చేశారని ఒక్కటి చెప్పమనండి. ఒక్కటి చెప్పమనండి. చెప్పే ధైర్యం లేదు. చెప్పి అడిగే ధైర్యం అస్సలకంటే లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తున్నాడంటే నేను మంచి చేస్తేనే మీరు ఓటేయండి, మీకు మంచి జరిగితేనే ఓటేయండి అన్న రోజులు వచ్చాయి. కన్ఫర్మ్ గా జగన్మోహన్ రెడ్డికి దువార్సిని గెలిపించి గిఫ్ట్ గా ఇస్తాం. ఈ టెక్కల్ నియోజకవర్గాన్ని పేరాడ తిలక్ గారిని ఇది ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా జగన్ పట్ల ఏదైతే ఎందుకు అభిమానం ఇంత పెంచుకున్నారో మనకు అర్థమవుతుంది. సంక్షేమ పథకాలను ఏదైతే ఇంటి వద్దకు చేర్చారో, మరోవైపు ఆరోగ్యశ్రీ లాంటి పథకాలతో ప్రజల తాలూకా గుండెల్లో నిలిచిపోయే విధంగా ఏదైతే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ముఖ్యంగా మూలపేట లాంటి పోర్టులు నిర్మాణం చేసి శ్రీకాకుళం జిల్లా దిశ మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేమంతా జగన్ కోసం ఇంత అభిమానం పెడుతున్నాము, ఆయన రాక కోసం వేచి చేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని అయితే ఇక్కడ కార్యకర్తలు అభిమానులు తెలియజెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పవర్ టు స్టూడియో.